కొంతమంది సైనికులు పంపించారంట, మత అధికారులు, వెళ్ళి ఆ యేసును పట్టుకురండి పోండి అని. వాళ్ళు వచ్చారు. అప్పటికే యేసు ప్రభు వారు పెద్ద సమూహంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పట్టుకుందామని వచ్చిన వాళ్ళు ఆయన మాటలు వినటంతో పట్టుకోవడం మర్చిపోయారంట. ఆయన మాటలు వింటా నుంచున్నారంట. ఇక వాడికి పట్టుకోవడం చేతగాక అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయారంట. వాడికి చెప్పారంట, ఏంటి మీరు వట్టి చేతితో వచ్చారు అని అంటే, అయ్యా ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడను ఎక్కడ మాట్లాడలేదు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు మాట్లాడినట్టు ఎనడును మాట్లాడలేదు. యేసు ప్రభు ఆయన లోకంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఆయన ఉపమానాలు చెప్పాడు. ఏంటివి? ఉపమానము అంటే అర్థం పరలోక విషయాలను భూలోక విషయాలతో పోల్చి చెప్పడాన్ని ఉపమానం అంటారు. ఏం చెప్పండి ఉపమానం అంటే? పరలోక విషయాల్ని భూలోక విషయాలతో పోల్చి చెప్పడాన్ని ఉపమానం అంటారు. వెరీ సింపుల్ కదా, అర్థమైంది మీకు కదా? పరలోకాన్ని దేంతో పోల్చారు? ప్రకటన గ్రంథంలో ఎక్కువ మనం చూస్తాం, బంగారు వీధులతో అన్నాడు. బంగారం ఉంటుందా పరలోకం రేపు? లేదు. భూలోకంలో ఏది విలువైంది? అందుకని దాన్ని అర్థం చేసుకోవడానికి పోల్చారు. అందుకని రేపు అక్కడ పోతే బంగారం ఉంటుందని కాదు. బంగారం మన కాళ్ళ కింద ఉంటది, బంగారం మన చుట్టూ ఉంటది, పరలోకం అంతా బంగారం అనేది కాదు అక్కడ. అది అర్థం కావాలంటే ఎక్కడ మనకు విలువైన దాన్ని చూపించాలని చెప్పారు, అంతే. అర్థమైందా? దానికంటే కూడా అది విలువైనది, దాన్ని ఉపమానం అంటారు. అయితే యేసు ప్రభు ఆయన చెప్పిన ఉపమానాల్లో ఈరోజు మనం చదువుకున్న ఒక ఉపమానం ఉంది. ఏంటంటే పోగొట్టుకునే నాణ్యం. ఏం చెప్పండి? కానీ ఈరోజు మన అంశం అది కాదు, జాగ్రత్తగా ఉండండి, పట్టుకోండి. ఈరోజు మన అంశం ఏంటంటే ఒక మనిషి విలువ. ఏం చెప్పండి? ఒక మనిషి విలువ. ద వాల్యూ ఆఫ్ వన్ సోల్ లైక్ ఎ మ్యాన్. మనమంట 100లో లెక్క పెడతాం, 1000లో లెక్క పెడతాం, కానీ దేవుడు అంట 1లో లెక్క పెడతాడంట. ఏం చెప్పండి? మన దేవుడు లెక్క పెడతాం, లేస్తే 100లో 1000లో లెక్క పెడతాం, కానీ దేవుడు 1లో లెక్క పెడతాడు. దేవునికి 1 ప్రాముఖ్యం, అనగా నీవు ఒక్కడవే అనేది ప్రాముఖ్యం. లోకం మనిషికి ఏమి కలిగి ఉన్నదో దాన్ని బట్టి వెలగడతాడు, కానీ దేవుడు నువ్వు అసలు మనిషి ఏమై ఉన్నాడో దాన్ని బట్టి లెక్కడతాడు దేవుడు. అందుకే దేవుడు ఎంతమంది ఆదామును సృష్టించాడు చెప్పాలి? ఒక్క ఆదామే. అనేక మంది ఆదాములు కాదు, ఒక్క ఆదామే. ఒక్క అబ్రహాముని పిలిచాడు ఆయన. ఈ లోకానికి ఒక్క రక్షకుని పంపాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. పరలోకం యొక్క ఆనందము ఒక్క పాపి విషయమైన ఆనందం. ఈరోజు ఏది ముఖ్యం? ఎక్కువ గమనిస్తే మనం టెక్నాలజీ, వాతావరణ పరిస్థితులు, ఆర్థిక పతనాలు, రాజకీయ వ్యవహారాలు, హోదాలు, ఇవే ఎక్కువగా ప్రాముఖ్యంగా ఉన్నాయి. కానీ ఈ 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు 3 ఉపమానాలు చెప్పాడు. ఏమిటి చెప్పండి? మనకు బాగా పరిచయం కదా. ఏంటి ఉపమానాలు చెప్పండి? ఒకటి తప్పిన కుమారుడు, తర్వాత అది ఫస్ట్ ఏంటది? తప్పిపోయిన గొర్రె, రెండోది పోగొట్టుకున్న నాణ్యము, మూడోది తప్పిపోయిన కుమారుడు అంటాం. ఇక్కడ ఈ ఉపమానాల్లో దేవుడి గురించి మనం ఆలోచించడం కాదు, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆ ఉపమానాల్లో సాధారణంగా మనం తప్పిపోయిన గొర్రె అంటున్నాం, కానీ వెతికిన కాపరి అంటున్నాం ఎప్పుడన్నా? పోగొట్టుకున్న నాణ్యం అంటున్నాం, కానీ వెతికిన స్త్రీల గురించి చెప్తున్నావా? తప్పిపోయిన కుమారుని అంటున్నాం, కానీ ప్రేమించిన తండ్రిని చెప్తున్నావా? ఇక్కడ దీనిలో తండ్రి హృదయం కనబడతాం, దేవుని హృదయం కనబడతాం. రాత్రి మన అంశంలో ప్రతి ఉపమానంలో కూడా 3 అంశాలు ఉంటాయి. ఒకటి తప్పిపోవడం, రెండోది కనుగోవడం, మూడోది ఆనందించడం. అంతే కదా? ప్రతి ఉపమానంలో 3 మోడలు ఉంటాయి. ఏం చెప్పండి? ఒకటేమో తప్పిపోవడం, రెండోది కనుగోవడం, మూడోది ఆనందించడం. అంతే. ఇక్కడ తప్పిపోవడం అంటే అర్థం ఏంటి? ఉండాల్సిన చోట లేకపోవడం. అది నాణ్యం కానీ, అది గొర్రె కానీ, అది మనిషి కానీ ఉండాల్సిన చోట లేకపోవడం. అంటే అక్కడ దేవునితో లేకపోవడం, విలువ లేకుండా ఉండటం, సరిగాని స్థలంలో లేకుండా వెళ్ళిపోవడం.
రెండోది దొరకడం అంటే ఏంటి? దేవుడితో సమాధాన పడటం, దేవుడి దగ్గరికి రావడం, సార్థకమైన జీవితం, ద సాటిస్ఫైడ్ లైఫ్, ద పర్ఫెక్ట్ లైఫ్. ఎందుకు మనం జీవించాం, ఎందుకు పుట్టామనే దాన్ని తెలుసుకోవడం. దేవుని వెతకడం అంటే అర్థం ఏంటి? దేవుని కనుగొనడం అంటే ఏంటి? జీవిత సార్థకం, అసలు జీవితానికి అర్థం. మూడోది చెప్పండి, మూడోది ఏంటి? ఆనందించడం. అంటే ఒక రక్షకుని దగ్గరికి రావడం అంటే ఆనందించడం. ఈరోజు సంఘం యొక్క ప్రధానమైన పని ఆత్మలో రక్షించడం. సంఘం యొక్క పని ఏంటి? ఆత్మలను అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావడం. రాత్రి 10లో మనకి జ్ఞాపకం చేసుకున్నది పోగొట్టుకునే నాణ్యం. ఒక్క మనిషి విలువ, ద వాల్యూ ఆఫ్ వన్ మ్యాన్. ఒక్క మనిషి విలువ దేవునికి ఎంత ప్రాముఖ్యం చూడండి. ఎందుకు దేవుడు పోగొట్టుకున్న ఒక్క నాణ్య విషయం ఎంత శ్రద్ధ తీసుకున్నాడు? ఒక పాపిని వెతకడానికి పరలోకం ఎంత వరకు వెళుతుందో చూశారా? దీంట్లో లోకం గుర్తించని విలువ దేవుడు నీలో ఇంకా ఏదో చూస్తున్నాడు. మన పరిచర్య గుంపుల కోసమా, ఒక వ్యక్తి కోసమా? దేనికోసం చెప్పండి? గుంపుల కోసం కాదు. దేనికోసం? ఒక వ్యక్తి కోసం అనేది. మనం డబ్బులు లెక్క పెట్టే పనిలో ఉన్నామా, లేక ఆత్మలు తెచ్చే వారంగా ఉన్నామా? యేసు ప్రభువు చెప్పిన ఈ ఉపమానంలో ప్రధానమైనది ఏంటంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట. అని చెప్పండి, ఎన్ని? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. వాటిలో ఒక నాణ్యం పోయింది. పోయేసరికి ఆమె వెంటనే దీపం వెలిగించింది, చీపురు తీసుకుంది, అంతా చూస్తూ ఉంది, ఊడుస్తూ ఉంటే దొరకట్లేదు, కనపట్టలేదు. ఎక్కడో పడిపోయింది, అది ఎక్కడో దుమ్ము దాని పడిపోయింది, కనపట్టలేదు. ఊడ్చింది, దొరికే వరకు ఊడుస్తూ ఉంది. దీపం వెలిగించింది, ఊడుస్తూ ఉంది. సడన్గా దొరికింది. చివరికి ఇక నాణ్యం పట్టుకొని ఎంత ఆనందమో, వెంటనే ఇరుగు పొరుగు వారు పిలిచింది. ఏమని? అయ్యా, అమ్మా, నా నాణ్యం పోయింది, చాలా విలువైంది నాకు, కానీ ఏమైంది? ఇప్పుడు దొరికింది అని నాతో సంతోషించండి అన్నదన్నాడు. దాన్ని ప్రభువారు ఏమంటారంటే, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దూత సంతోషము కలుగునని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి మన అంశం ఏంటంటే, ఒక్క మనిషి విలువ. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో అద్భుతమైనటువంటి పాట మనకు నేర్పాలనుకుంటున్నాడు. దే ఆర్ 5 stages, 5 దశలు మనం దానిలో చూడబోతున్నాం. ఒక్క మనిషి విలువ. నెంబర్ 1, మొట్టమొదటి చూడండి. మొట్టమొదటిది ముందు నోట్ చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం వినడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని రాసుకోవడం చాలా ఆధ్యాత్మిక ఆరోగ్యం. నెంబర్ 1, ఒకటి నాణ్యం పోగొట్టుకుంటా. నెంబర్ 1 ఒకటి. రెండోది స్త్రీ దీపం వెలిగించుట. మూడోది ఇల్లు ఊడ్చుట. నాలుగోది నాణ్యం కనుగొనుట. ఐదోది ఒక్క పాపి విషయమై దేవునికి ఆనందం. మళ్ళీ చెప్తున్నాను. ఒకటి నాణ్యం పోగొట్టుకునుట, రెండోది స్త్రీ దీపం వెలిగించుట, మూడోది ఇల్లు ఊడ్చుట, నాలుగోది నాణ్యం కనుగొనుట, ఐదోది ఒక్క పాపి విషయమై దేవునికి ఆనందం, సంతోషం. నెంబర్ 1 మొట్టమొదటి చూడండి, త్వరగా 8 వచ్చిన చూడండి. ఫస్ట్ ఏమన్నా చూడండి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే. నెంబర్ 1 ఫస్ట్ ఏంటిది? నాణ్యము పోగొట్టుకునుట. ఒక నాణ్యం పోయింది అంటే అర్థం ఇక్కడ ఒక మనిషి పతన స్థితిని చూపిస్తుంది. ఒక మనిషి దేవునికి దూరం అయ్యాడు అని చూపిస్తుంది. ఆ దినాల్లో వివాహమైనటువంటి స్త్రీకి వివాహ సంబంధంగా కొన్ని కిరీటాలు పెట్టబడతాయి. వివాహ కిరీటం, మ్యారేజ్ క్రౌన్ అంటారు కదా, మనకు వేలేస్తారు. ఆ పాశ్చాత్య దేశాల్లో అయితే ఒక స్త్రీకి వివాహం అయితే పురుషుల నుండి, వధువు నుండి, వరుణ్ నుండి వారికి ఒకటి ఇవ్వబడతాయి. ఈ స్త్రీకి బంగారు కిరీటం పెట్టబడింది, లేకపోతే వెండి ఆ కిరీటం పెట్టబడింది. దాంట్లో ఎన్నున్నాయంట? 10 వెండి నాణ్యాలు దాని చుట్టూ అమర్చబడి ఉన్నాయి కిరీటానికి ఆమెకి. కానీ వాటిలో ఏమైంది? ఒక నాణ్యం పోయింది. ఒక నాణ్యం పోవడం అంటే వివాహమైనప్పుడు ఆ వెండి నాణ్యం పోవడం అంటే ఆర్థిక నష్టమే కాదు. ఇది ప్రేమానురాగాల్లో భార్య భర్తల మధ్య కూడా కొంత సమస్య. అది ఇప్పుడు పెండ్లైన
ప్రారంభ దినాల్లో కొన్నిసార్లు ఉంగరాలు, కొన్నిసార్లు ఈ గోల్డ్ పోతుంటాయి, అవునా? కొంతమంది ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారు. అది పొంగల్ని నా భర్త ఏమనుకుంటాడు, నా భార్య ఏముంటుందో అనేటువంటి సెంటిమెంట్, సమస్య, కొంతమందికి రకరకాల నమ్మకాలు, పోకూడదు అనేటువంటిది. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఒక వెండి నాణ్యం పోయింది అని అంటే అది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ప్రేమ అనురాగాల్లో కొంత బాధ కూడా అవకాశం ఉంది. ఇక్కడ స్త్రీ ఎవరంటే దేవునికి సాదృశ్యం. ఇక్కడ ఎవరు చెప్పండి? నాణ్యం ఎవరంటే నువ్వు నేనే. అంటే ఎవరు? దేవుని రూపంలో ఉన్న మానవుడు, మనిషి. బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటి? బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న, దేవుడు ఆదాముకు ప్రశ్న వేశాడు. మొట్టమొదటి ఏదైనా వనంలో దేవునికి దూరమైనప్పుడు, దేవునికి అవిధేయైనప్పుడు, ఆదాములో అవిధేయైనప్పుడు దేవుడు వెంటనే వచ్చాడు. ఏదైనా వనానికి వచ్చినప్పుడు ఆయన అడిగాడు, ఆదామా ఎక్కడ అన్నాడు. బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటమ్మా? ఆదామా ఎక్కడ అంటే అర్థమైంది, నాణ్యం పోయిందనమాట. ఉండాల్సిన స్థానంలో లేడు ఆదాం. ఎడబోడు, పోగొట్టుకున్నాడు, పోయాడు. దేవుడు ఉంచే స్థలంలో లేదు ఆ నాణ్యం. అంటే ఆదాం అనే నాణ్యం పక్కకు పోయింది. అందుకే ఎక్కడున్నా ఆదాం అన్నాడు దేవుడు అక్కడ. అదే బైబిల్లో రెండో ప్రశ్న ఏంటిది? దేవుడు కయ్యూను ప్రశ్న వేశాడు. ఏమని? కయ్యూను నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడ? ఒకటి దేవునితో మానవులతో సంబంధం తెగిపోయింది. ఆదికాండం 4:9 మనిషితో సంబంధం తెగిపోయింది. అందుకే దేవుడు 2 సార్లు ప్రశ్న వచ్చింది. ఆదామా నీవెక్కడ? హేబేలు కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అన్నాడు ఆయన. అంటే దేవుడు అడిగిన మొట్టమొదటి ప్రశ్న మానవ పతన స్థితిని చూపిస్తుంది. వేర్ ఆర్ యు ఆడమ్? దినాల్లో ఇప్పుడు కూడా రేడియోలో వాక్యం చెప్తుంటారు. ఎవరంటే ఆర్ఆర్కే మూర్తి గారు. అవునా? విన్నారు ఎప్పుడన్నా? బ్రాహ్మణోత్తముడు ఆయన ప్రారంభ దినాల్లో ఈ బ్రిటిషర్స్కి, ఫారినర్స్కి తెలుగు నేర్పేవాడంట. ఆయన తెలుగువాడు కనుక వాళ్ళకి ఇంగ్లీష్ కదా, తెలుగు నేర్పేవాడు. తెలుగు నేర్పే ప్రాసెస్లో కొన్నిసార్లు బైబిల్లో పదాలు కూడా ఆయన వారికి నేర్పాల్సి వచ్చిందంట. అందువల్ల ఆయన దగ్గర కూడా బైబిల్ చదువుకునేవాడు, ఎందుకంటే వాళ్ళు చెప్పాలి కదా. ఆయన చాలాసార్లు చూసి వీళ్ళు బైబిల్ ఏంటి, వీళ్ళ బైబిల్లో తప్పులు చూపించి వీళ్ళని ఏదో ఒకటి తిరకాసులు పెట్టాలని చెప్పి ఆయన బైబిల్ చదవడం ప్రారంభించాడంట. ఎందుకు చదువుతున్నాడు ఆయన బైబిల్? తప్పులు పుట్టుకుంది అనుకొని. అందుకని బైబిల్ ఆదికాండం నుంచి ప్రారంభించాడంట. ఆదికాండం 1వ అధ్యాయం చదివాడు, 2వ అధ్యాయం చదివాడు, 3వ అధ్యాయం చదివాడు. 3వ అధ్యాయం 9వ వచ్చినకి దేవుడు ఏమడుతున్నాడు? ఆదామా ఇప్పుడు చెప్పాను కదా, చెప్పండి. ఆదామా ఎక్కడ అనగానే ఆయనకు అట్ట వినపడలేదంట. మూర్తి ఎక్కడ అనుకుంటుందంట. ఎక్కడంట? మూర్తి వేర్ ఆర్ యు అన్నట్టు అనిపించిందంట ఆయనకి. క్షణంగా ఆగాడు. ఏంటి నన్ను పిలుస్తున్నట్టుంది మాట అనుకున్నాడంట. అప్పుడు బైబిల్ మూసేశాడు ఆయన. ఏదో నన్ను పిలుస్తున్నట్టుంది అని. అది బైబిల్లో ఉన్న రహస్యం, దేవుని మాట. వెంటనే స్ట్రక్ అయ్యాడు ఆయన. ఎస్, నేను ఎక్కడున్నాను, నేను ఏదో పతన స్థితిలో ఉన్నానని, చీకటిలో గుర్తించాడు ఆయన. ప్రభువుని నమ్ముకున్నాడు ఆయన. ఆశ్చర్యం ఏంటంటే 365 రోజులు వాక్యం చెప్పేవాడుగా దేవుడు ఆయన్ని సిద్ధపరిచాడు. ప్రతిరోజు రేడియోలో వాక్యం చెప్తాడు కదా, చెప్పేవాడు. బైబిల్ తప్పులు పట్టుకోవాలని ప్రయాణం చేసిన ఆయన దేవుని గురించి తప్పకుండా చెప్పాల్సి వచ్చింది రోజు. ఇంకెవరిని వాడుకోలే ఆయన. అందుకని నేను చాలాసార్లు చెప్తున్నాను, దేవునితో పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. ఆయనకు వ్యతిరేకంగా ఎంత ఎక్కువ వెళతామో అంత ఎక్కువ పని చేపిస్తాడు మన చేత ఆయన. చాలా చోట్ల చాలా మంది దేవునికి వ్యతిరేకంగా ప్రయత్నించిన వాళ్ళందరి చేత దేవుడు ఎక్కువ పని చేయించాడు. పౌలేమన్నాడు, క్రైస్తవులు లేకుండా చేస్తా అన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు ఒక్కడే ప్రపంచం మొత్తం చెప్పాలి నా సువార్త అన్నాడు. చెప్పాల్సి వచ్చింది. ఇంకెవరు చేత చెప్పేలా? ప్రపంచ సువార్త దండయాత్రలు ఎవరు చేశారు బైబిల్లో? అపోస్తలుడైన పౌలు. క్రీస్తు లేకుండా చేస్తాను, క్రైస్తవం లేకుండా చేస్తా అన్నాడు. ప్రభు అన్నాడు, క్రీస్తు అన్నాడు, సౌలా నీవే నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఇదేంటయ్యా అంటే, అవును, నా బిడ్డలు హింసిస్తే నన్ను హింసించినట్టే. ఇక చెప్పుకో, నా కోసం నువ్వు సాధనం అన్నాడు, నువ్వు నా పాత్ర అన్నాడు. పో అన్నాడు. ఇంకా ప్రపంచం అంతా బోధించాడు అపోస్తలుడైన పౌలు. ఈ రాత్రి మన ప్రశ్న ఏంటంటే, బైబిల్ మొట్టమొదటి ప్రశ్న ఆదాము ఎక్కడ? బైబిల్ చివరి ప్రశ్న కూడా ఇదే ప్రశ్న వేస్తాం. చూడండి ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదివా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చివరి ప్రశ్న కూడా అదే ప్రశ్న. ఏమని రాయబడింది? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది
ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు మారు మనసు పొందితే సరి, లేనిళ్ళ నీవు నీ ఎద్దుకొచ్చి నీ దీపస్థంలో వారి నోట నుండి ఆ చోట నుండి తీసివేస్తాను. ఏమన్నాడు? నీవు ఏ స్థితిలో పడితివో. బైబిల్లో మొదటి ప్రశ్న, ఆదాము నువ్వు ఎక్కడ పడిపోయావు? బైబిల్లో చివరి ప్రశ్న, నువ్వు ఎక్కడ పడిపోయావు, ఏ స్థితిలో ఉన్నావు, తిరిగి లేవాలని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ నాణ్యం పోవచ్చు కానీ దాని విలువ పోదు. పోయిందా? వజ్రం బురదలో పడింది, వజ్రం కాదా? చెప్పాలి మీరు. ఏమా వజ్రం బురదలో పడిపోయింది, ఏంటిది? వజ్రమే బురదలో పడినా. ఆదాము దేవునికి దూరమైన ఆయన ఆలోచనలో చాలా విలువైన వాడు. దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు కనుకనే మనం విలువ గలవారం. యు ఆర్ వాల్యుబుల్ టు గాడ్. అందుకే దేవుడిని ప్రేమిస్తున్నాడు. నాణ్యం పోయిందే కానీ అది మరుగుపడలేదు. అదే దేవుని కృప అంటే. నీవు కనబడకపోవచ్చు, దేవుడికి నీ పేరు తెలుసు. చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఒక ఆయన. ఎవరైనా ఏమన్నాడు యేసుప్రభు వారు? ఎక్కయ్య త్వరగా దిగు, మనం గుండె గవ్యలు మనం. ఇదేంటి, నేను కనపడకూడదని నేను అనుకుంటే ఆయన నన్ను చూశాడు అనుకున్నాడు. ఆయన చెట్టు పైన ఉన్న జక్కయ్య ప్రభువు తెలుసు, చెట్ల చాటును దాక్కున్న ఆదాము తెలుసు, చెట్టు కింద కూర్చున్నాడు ఒక ఆయన యోహాను సువార్తలో. ఎవరైనా? నతనయేలు తెలుసు. నతనయేలు, నీవు అందరూ చెట్టు కింద కూర్చున్నప్పుడే తెలుసా నీ పేరు, నువ్వెవరు అన్నాడు ప్రభు వారు. అంటే దీని అర్థం ఏంటి? చెట్టు చాటును కూర్చున్నా, చెట్టు కింద కూర్చున్నా, చెట్టు పైన ఉన్నా ఆయన ప్రేమకు నువ్వు పాత్రుడు. ఆయన ఆలోచనలో ఉన్నావు, నీ విలువైన వాడు. ఆయనకి సర్వలోకం కంటే నీ ప్రాణం ఆయనకి విలువైనది. అందుకే ఎందుకో చెప్పండి విలువైంది, ఎందుకో చెప్పండి ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని. ఆదికాండం 1వ అధ్యాయంలో నీవు ఆయన పోలిక. ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని రూపం. మరి ఆయనకి ప్రేమ ఉండదా మన మీద? చాలాసార్లు పిల్లల్ని అంటుంటాం కదా, వాడు అచ్చం వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడండి అనంగల్లో వాళ్ళ నాన్న మురిసిపోతుంటాడు. అవును కదా? అచ్చం వాళ్ళ అమ్మలాగానే ఉంది అనంగల్లో వాళ్ళ అమ్మ చాలా సంతోషించదు. ఓ నాలాగానే ఉన్నాడు వాడు. అంటే ఆ పోలిక ఉంటే ఆ మనిషి ఏం చేస్తాడు? ఆనందిస్తాడు, ప్రేమిస్తాడు. మనము దేవుని పోలిక కాబట్టి దేవుని స్వరూపం కనుక ఆయన మనం ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వు ఆయనకు విలువైన వాడు, నువ్వు విలువైన దానం ఆయనకి. అయితే ఈ నాణ్యము ఇంటిలో పోయింది. ఎక్కడంటది? వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె చెప్పిన ఏంటంటే ఆమె ఇంట్లో పోయింది, ఆ నాణ్యం ఇంట్లో పోయింది. అంటే చాలా మంది ఇంట్లో పోతున్నారు, ఇంట్లో పతనం అవుతున్నారు, ఇంట్లో తొలగిపోతున్నారు. జాగ్రత్త. సంఘానికి వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, బాగానే ఉంటుంది కానీ మందిరంలోనే తగ్గిపోతున్నారు. నాణ్యంపై దుమ్ము ఉండొచ్చు కానీ దాని విలువ పోదు. యోహాను సువార్తలో ప్రభువు అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ప్రతి వాడు నశింపగలిగి జీవం పొందాలని ఆయన ఆశపడ్డాడు. అంటే ఎవ్రీబడి, ప్రతి వాడు కూడా నశించకుండా కూడదు, ఆయన రక్షించబడాలని ప్రభు యొక్క ఆశ. ఒక్క జీవితం దేవునికి ఎంత ప్రాముఖ్యమో చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6:20 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6:20 ఏమన్నాడు? కొరింథీ మొదటి పత్రిక 6:20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యు ఆర్ బాట్ విత్ ప్రైస్. యేసు ప్రభు వారు అప్పటికి మెట్ట మధ్యాహ్నం అయింది, ఒక గ్రామానికి వచ్చాడు. అదే సమరయ గ్రామం. ఏ గ్రామమ్మా? అప్పటికి ఆకలితో ఉన్నాడు, అలసిపోయాడు. ఆయన దాహం వేస్తా ఉంది. బావి దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక స్త్రీ వచ్చినప్పుడే, ఎవరామె? సమరయ స్త్రీ. ఆమె యేసు ప్రభువు ఏమడిగాడు? దాహానికి నీళ్లు ఇవ్వమ్మ అన్నాడు. అలసిపోయాడు ఆయన. నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది. యేసు ప్రభువు వారు దాహానికి నీళ్లు ఇవ్వమన్నాడు కానీ ఆమె ఇచ్చినట్లు లేదు, ఈయన తాగినట్టు. మరి ఏంటి దాహం? తర్వాత అర్థమైంది నాకు. ఆమెతో మాట్లాడుతుండగా ఆయన అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొండ ప్రభు అంటే ఆమె అంది అట్లాగా ఎంత దూరం రాకుండా ఉండడానికి ఆ నీళ్ళు నాకు ఇవ్వకూడదు అంది. ఆమె తెలియలా.
నేను దూరం రాకుండా, చేదుకోకుండా, బిందులు లేకుండా నేను అక్కడే ఉండేటట్టుగా నాకు సహాయం చేయకూడదంటే యేసుప్రభువు వెంటనే అన్నాడు, నీ విడి నీ భర్తను పిలుచుకురా అన్నాడు. ఏమన్నాడు? నీళ్లు తీసుకురావడానికి భర్త ఏం పని అయింది? ఆమె అసలు హృదయంలో ఉన్న స్థితి బయట పెట్టడానికి ప్రభు అడిగాడు ఆ ప్రశ్న. పాపపు ఒప్పుకోలు లేకుండా రక్షణ లేదు అక్కడ. అప్పుడు వెంటనే చెప్పింది, నాకు భర్త లేడయ్యా అంటే వెంటనే చెప్పాడు ఆయన, నువ్వు నిజమే చెప్పావు, 5 భర్తలు ఉన్నారు, లేక ఇప్పుడున్నవాడు నీవాడు కాదంటే నువ్వు పాపంలో జీవిస్తున్నావు అనగానే ఆ వెంటనే అర్థం చేసుకుంది. ఆశ్చర్యం వేసింది. అంటే అర్థమేంటి? అలసిపోయే స్థితిలో ఉండి కూడా ప్రభు వారు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె చివరికి ప్రభువు నమ్ముకుంది, ప్రభువుని మెస్సియా. అయ్యా మేము మెస్సియా కోసం ఎదురు చూస్తున్నామంటే నీతో మాట్లాడుతున్నాడు ఆయనే, నీకు తెలుసా అనగానే ప్రభు వెంటనే ఆమె అయ్యో నువ్వేనా మెస్సియా అని ఇక ప్రభువుని అంగీకరించి ఆ కొండ విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి, రండి నేను చేసినవని నాతో చెప్పినవాడు ఈయన మెస్సియా కాడా అని చెప్పింది ఆమె. పట్నంలో ఆహారం కొనడానికి వెళ్ళారంట శిష్యులు. వాళ్ళు వచ్చి చూసేసరికి యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉంది. వీళ్ళు చూసి ఆశ్చర్యపోయారంట, ఏంది ప్రభు స్త్రీతో మాట్లాడుతున్నాడా, ప్రభు మెట్ట మధ్యంలో మాట్లాడుతున్నాడా, ఆమె ఎంత అనుకుంటున్నారంట. కానీ ఆయనకు ఒక్క మనిషి అయినా ఆమెకు విలువ ఏం చెప్పండి? ఒక్క స్త్రీ అయినా ఆయనకేంటి విలువ. ఆమె రక్షించబడింది. ఆమె వెళ్ళి పట్టణం మొత్తాన్ని దేవుని దగ్గరకు నడిపించింది. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్ అయినట్టు ఆయన దేవుని ఆత్మ కలుగు చేశాడు. ఆయన ఏమన్నా తెలుసా? నీవు అరణ్యంలో వెళ్ళి ఒకరిని కలుసుకో అన్నాడు. ఎవరినంట? అరణ్యంలో వెళ్ళి ఒకరిని కలుసుకో. ఫిలిప్పు సమరయ పట్టణంలో అనేక ప్రాంతాల్లో సువార్త 100 మంది 1000 మంది వస్తున్నారు. పట్టణం అంతా సంతోషంగా ఉందంట. కానీ ప్రభు అని ఏమన్నాడు? దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నువ్వు అరణ్యంలో ఒకరిని కలుసుకో అన్నాడు. ఏంది? ఎక్కడ చూస్తేనో 100 మంది ఉన్నారు. ఇది పట్టణం. ఆయన ఎక్కడ బొమ్మంటున్నాడు? అరణ్యంలో బొమ్మంటున్నాడు. ఒకరిని కలుసుకోబోతున్నాడు. ఒక్కరి కోసం అరణ్యంలోకి వెళ్ళాలా? అందులో ఫిలిప్పు ఏమన్నాడు? వెళ్ళాడు. అక్కడ ఎవరు దొరికారు చెప్పాలి? ఎవరక్కడ దొరికింది? ఎవరు కనపడింది అక్కడ? ఆర్థిక శాఖ మంత్రి అయినా నపుంసకుడు దొరికాడు. అతను ప్రభువుని నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. వినండి, అరణ్యంలో ఒకని కొరకు దేవుడు పంపించాడు. దేవునికి నీవు నేను ఎంత విలువ చూడండి. యేసు ప్రభువు పరలోకం నుంచి భూలోకానికి వచ్చేటప్పుడు ఆయన ఒక్కడిగా వచ్చాడు. కానీ పోయేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒక్కరిని తీసుకుని వెళ్ళాడు. ఎవరతను? సిలువల దొంగ. ఏమన్నాడు సిలువల దొంగ? యేసు నీవు నీ రాజ్యం దోషం జ్ఞాపకం చేసుకోనంటే యేసు ప్రభువు ఏమన్నాడు? వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అట్లా కాదు, నువ్వు రేపు పొద్దునొద్దుకొని నేను ముందు వెళ్తాను, పరలోక తర్వాత వస్తాను నీ సంగతనడా. ఈ దొంగ అంట జీవితాంతం దొంగతనం చేసి చివరికి పరలోకం దొంగతనం చేశాడు. చివరికి ఏంటిది? పరలోకాన్ని కూడా దొంగిలింగ్ చేశాడు. అక్కడ రాయబడింది, యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒక్క వ్యక్తినైనా పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఫస్ట్ తండ్రికి చూపించాడు, తండ్రి నేను నెరవేర్చాను సిలువ కార్యం, తిరిగి వచ్చాను, ఇదిగో దానికి మొట్టమొదటి గుర్తు ట్రోఫీ. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ సోల్ ఎవరు చెప్పండి? మొదటి ఆత్మ ఎవరు చెప్పండి? సిలువల దొంగ. తండ్రికి చూపించాడు అన్నమాట, ఇతడే నేను రక్షించాను. ఇది మొట్టమొదటి విషయం. ఏం చెప్పండి? నాణ్యం పోగొట్టుకుంటా మానవుని పతన స్థితిని చూపిస్తుంది. నెంబర్ 2, రెండోది రండి త్వరగా. రెండోది 8వ వచనం ఏం చదువుతారు? రెండోది స్త్రీ దీపము వెలిగించుట. ఏం చెప్పండి? రెండోది స్త్రీ దీపం వెలిగించుట. ఇక్కడ రాయబడి చూడండి, ఆమె దీపము వెలిగించి. ఆమె దీపం వెలిగించి అంటే స్త్రీ దీపం వెలిగించడం అనగా దేవుని దేవుని వెలుగు మనం పడిపోయిన స్థితిని చూపిస్తుంది, నీ స్థితిని చూపిస్తుంది. ఆమె దీపం అంటే అర్థం ఏంటంటే దేవుని వెలుగు, దేవుని వాక్యం, దేవుని ఆత్మ మన హృదయం చీకటి గల చోటును గుర్తింపజేస్తుంది. దేవుని వాక్యం, దేవుని వెలుగు, దేవుని ఆత్మ మనం చూపిస్తాడు. ఒక్క వెలుగు 1000 నీడలను కూడా ఏం చేస్తుంది? పటాపంచలు చేసేస్తుంది.
ఈరోజు సువార్త అనేది ఒక వెలుగు. ఏంటో చెప్పండి, సువార్త అనేది ఏంది? ఒక వెలుగు. సువార్త అనే వెలుగు ద్వారా నువ్వు ఎక్కడున్నావో చూడగలవు. సువార్త అనే వెలుగు అందరిని వెలిగిస్తుంది. కులం కాదు, రంగు కాదు, ధనం కాదు, భాష కాదు, సువార్త అనేది వెలిగిస్తుంది. సువార్త ప్రకాశం అనేది. జాగ్రత్తగా ఉండండి. సువార్త అనేది వెలుగు, మతం అనేది గుడ్డితనం. చీకటి కాదు మతం అంటే. ఏం చెప్పండి? మతం అంటే ఏంటిది? చీకటి కాదు, గుడ్డితనం. సువార్త నీ విలువను తెలుపుతుంది. హౌ మచ్ యు ఆర్ వాల్యూ. నువ్వెంత విలువైన వాడో తెలియజేస్తుంది. కానీ మతం నీ పాపాన్ని దాచిపెడుతుంది. మతం ఈరోజు రకరకాల మతం, క్రైస్తవ మతం కూడా కదా, అది నీ పాపాన్ని దాచిపెట్టేది కూడా. కానీ ఇక్కడ సువార్త అనేది ఎవరో తెలియజేస్తుంది. ఈ వెలుగు అనేది సిగ్గుపరచడానికి కాదు, రక్షించడానికి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరీ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ చాలా విషయాలు. యేసు ప్రభు సమరీ స్త్రీతో మీరు చెప్పండి, తప్పులు చూపించడానికా లేకపోతే రక్షించడానికా ప్రభు అన్ని విషయాలు మాట్లాడింది? ఆమెను సిగ్గుపరచడానికి కాదు, ఆమెను రక్షించడానికి. ఆమె ఏ స్థితిలో ఉందో తెలిపి ఆమెను దేవుని ఎదుగు తీసుకురావడానికి. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఒక స్త్రీ వ్యభిచారం పట్టబడిన స్త్రీ తీసుకొచ్చాడు ధర్మశాస్త్ర ఉపదేశకులు కదా. వాడు తీసుకొచ్చి ప్రభు దగ్గరికి నిలబెట్టారు, కూర్చోబెట్టారు. ఏమయ్యా చెప్పాయా మాకు, మా ధర్మశాస్త్రం రాళ్ళతో రూపు చంపండి. నువ్వేం చెబుతావు చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలా? రాళ్ళతో కొట్టనంటే నీకంటే ఎంత కఠినమైన వాడికి కూడా ఉన్నాడు అంటారు వాళ్ళు. ఒకవేళ చంపొద్దాయనంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని మేరతా ఉంటారు. ఇప్పుడు 2 విధాల చిక్కులు అయింది. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే యేసు ప్రభు ప్రశ్న వేశాడు, మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయండి అంటే చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు అందరూ వెళ్ళిపోయారంట. అప్పుడు యేసు ప్రభు వారు ఆమెతో ఎలా మాట్లాడాడు తెలుసా? వ్యభిచారం మీద పట్టబడింది, రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు, రాళ్ల కుప్పలుగా ఆమె మీద వేయబడాలా, చనిపోవాలా, మరణించాలి అసలు ఆమె. కానీ ప్రభు వారు ఆమెతో ఎలా సంబోధిస్తున్నాడు? అమ్మా. ఎలా ప్రారంభించాడు? అంతే మాట్లాడటం వినపడింది ఏమని మాట? ఎంత భయంకరమైన పాపంలో పట్టబడితే ఆ స్త్రీని ఎలా పలికించాడు ప్రభు? నేను అంటాను, వాళ్ళందరూ రాళ్ళు వేయలేదు కానీ ప్రభు మాత్రం రాయేశాడు ఆయన మీద. ఎవరాయ? అమ్మా అని రాయి. ఆమె గుండె పగిలిపోయింది. ఎంత స్థితిలో ఉన్న నన్ను అమ్మ అని పిలుస్తున్నారా అని ప్రభు. వెంటనే ఆమె క్షమించబడింది, ప్రభువుని అంగీకరించింది. నేను నీకు శిక్ష విధింపను, నేను వెళ్ళి పాపం చేయొద్దు అన్నాడు ఆయన. వినండి, నేను నీకు శిక్ష విధించను, అది కృప. ఇక వెళ్ళి పాపం చేయొద్దు, అది కృప, సత్యం. దాని ఏమంటారు? కృప సత్యం. యేసు ప్రభు ఎలా జీవించాడు ఈ లోకంలో? కృప సత్య సంపూర్ణుడు. కృప అంటే నేను శిక్ష విధించను అన్నాడు. నీవు వెళ్ళి పాపం చేయొద్దంటే సత్యం. ప్రభు 2 చెప్పాడు. ఆయన కృప చూపడానికే కానీ విమర్శించడానికి వచ్చిన వాడు కాదు. స్త్రీ దీపం వెలిగించుడనగా దేవుని వెలుగు మన పతన స్థితిని, పడిపోయిన స్థితిని చూపించి సరిచేయడమే. ఒక ఆయన వచ్చాడు రాత్రి, వాడు యేసు ప్రభువును కలుసుకుందాం. ఎవరైనా? నికోదేము కదా వచ్చాడా? ఏం చేశాడు? వచ్చి, అయ్యా నీ వంటి బోధకుడు ఎవరున్నారయ్యా అని ప్రభువుని మెచ్చుకుంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నీ మెచ్చుకోవడం కాదు నాకు కావాల్సింది. ఏంది నీ అవసరం ఏంటి చెప్తాను విని జాగ్రత్తగా అన్నాడు. ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. నీకు క్రొత్త జన్మ లేదు, నూతన జన్మ లేదు, అది గుర్తుపెట్టుకో. నా బోధ గురించి కాదు నువ్వు చెప్పేది. నువ్వు మెచ్చుకుంటే ఉబ్బిపోయేవాడు కాదు నేను. నీకు అవసరం ఏంటి? క్రొత్త జన్మ నీకు కావాలి. యేసు ప్రభు వారు అయితే ఆశ్చర్యం. వినండి, అతడు రాత్రి వేళ ప్రభు దగ్గరకు వచ్చాడు. నికోదేము. ఏ వేళమ్మా? ఇప్పుడు రాత్రి వేళ. భయపడ్డాడేమో, ఎవరన్నా చూస్తారేమో అనుక రాత్రి వేళ వచ్చాడు, సాయంత్రం పూట. కానీ యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం ఎలా వెళ్ళిపోయాడు. మనకు అసలు అక్కడ ఏం లేదు, ప్రభు నమ్ముకున్నాడో లేదో మనకు అర్థం కాలేదు అక్కడ. కానీ రాత్రి వేళ వచ్చిన ఈ నికోదేము మరలా నేరుగా మెట్ట మధ్యాహ్నం కనబడుతున్నాడు. మళ్ళీ అక్కడ ఎక్కడ కనబడతాం చెప్పండి? సిలువ దగ్గర కనపడ్డా. మళ్ళీ ఇదే
నికోదేము, ఇదే అరిమత యోసేపు, ఇద్దరు కలిసి యేసు ప్రభు దేహాన్ని తీసుకొని శిలువ నుండి దించి సమాధి చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మెట్ట మధ్యాహ్నంలో తన సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ ప్రభు నా ప్రభు. ఇప్పుడు భయపట్ల ఎవరైనా. నికోదేము, స్త్రీ దీపము వెలిగించి, ఏం చెప్పండి, స్త్రీ దీపము వెలిగించుట. యెషయా గ్రంథం చూడండి 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఏం చదువుతా చూడండి అక్కడ. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటిని కమ్ముచున్నది, కడగ చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చూసారా, స్త్రీ దీపము వెలిగించుట. దేవుని వెలుగు మన పతన స్థితిని చూడటం, గుర్తించడం, పట్టుకోవడం. ఈరోజు సంఘం పని ఏంటి చెప్పండి? ఈరోజు సంఘం పని ఏంటి? వెలుగును మోసుకొని రావడం. కొందరేం చూపిస్తున్నారు? స్వస్థత చూపిస్తున్నారు. కొందరేం చూపిస్తున్నారు? మీకు ఉద్యోగాలు వస్తాయి రండి అంటున్నాడు. కొంతమంది ఏమంటున్నారు? మీకు ఆశీర్వాదాలు వస్తాయి రండి అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు? భోజనాలు పెడతాం రండి అంటున్నారు. వీటి వల్ల ప్రయోజనమేనా? వెలుగు ద్వారా ప్రయోజనం, కానీ వీటన్నిటి ద్వారా కాదు. చాలా మంది తగ్గిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని ప్రేమలో లోటు కాదు, సంఘం వెలుగులో మసకబారింది. మనం వెలిగించాలి. స్త్రీ దీపము ఏం చేసింది? వెలిగించింది. అప్పుడే అక్కడ దొరికింది. ఈరోజు సంఘం యొక్క పని వెలుగు చూపించాలి, వెలిగించాలి. సువార్త ద్వారా దారి తప్పిన దారి చూపిన నక్షత్రం. అవునా? యేసు ప్రభు వారి పుట్టినప్పుడు వారి తగ్గిపోయిన తర్వాత ఏం అర్థం కాలేదు వాడికి. ఏ రోజు విడిచిపెట్టి వెళితేటప్పుడు మరలా ఆ నక్షత్రం వాళ్ళని ఎక్కడ నడిపించింది? యేసు ప్రభు ఎక్కడున్నాడో ఎక్కడ నడిపించింది. వెలుగు చూపడం అంటే అర్థం ఏంటంటే ఇంటికి దారి చూపడమే, దేవునితో తీసుకురావడమే, గుర్తింపు చేయడమే. నెంబర్ 3, మూడోది చూడండి. మూడోది ఏం చూద్దాం ఇక్కడ మనం? ఇల్లు ఊడ్చుట. ఏం చెప్పండి? మూడోది ఇల్లు ఊడ్చుట. ఇల్లు ఊడ్చుట. 8వ వచనం చూడండి. 8వ వచనం ఏమన్నాడు అక్కడ? ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదగదా. అది దొరికినప్పుడు అంటే ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదగదా అంటే నెంబర్ 3, మూడోది ఇల్లు ఊడ్చుట. ఇల్లు ఊడ్చుట అంటే అర్థం ఏంటి? దేవుని కృప దర్శిస్తున్న సమయం. ఇల్లు ఊడ్చుట అంటే ఏందమ్మా? దేవుని కృప ఏం చేస్తున్న మనల్ని దర్శిస్తున్న సమయం. అది ఓడ్చడం ద్వారా దుమ్ము పైకి లేసి నాణ్యం ఎక్కడ పోయిందో పైకి బాగా కనపడుతుంది. ఇక్కడ ఊడ్చుట పరిశుద్ధాత్మ ఎంతో చురుగ్గా ఉంటాం, ఎడతెక్కకుండా నిన్ను నన్ను దర్శిస్తున్న కృపా సమయం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇల్లు ఊడుస్తున్నారు అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ మనల్ని దర్శిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు ఇల్లు ఊడ్చుట అంటే ఏంది? 16:8 ఆయన వచ్చి ఎవరైనా ఎవరు చెప్పండి ఇక్కడ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని ఏమన్నాడు ఇక్కడ యోహాను సువార్తలో? ఆయన వచ్చి అన్నాడా, అది వచ్చి అన్నాడా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అది ఇది అనకూడదు. ఏమన్నారా? ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనచేయును. పరిశుద్ధాత్మ చేసేటువంటి ప్రధానమైన పని ఏంటంటే ఆయన పాపాన్ని గురించి ఒప్పింప చేస్తాడు, నీతిని గురించి ఒప్పింప చేస్తాడు, తీర్పుని గురించి ఒప్పింప చేస్తాడు. ఇదిగో నీవు పాపంలో పట్టావు, పాపంలో జీవిస్తున్నావు, తీర్పు ఉంది, జాగ్రత్తగా ఉండు, సిద్ధపడు, నీవు పాపాన్ని గుర్తించు అంటాడు. నీవు నీలో లేదు, నీతి అనే క్రీస్తు ప్రభు దగ్గర ఆయనకి సరిపోయిన వాడు, అప్పుడు నీకు తీర్పు ఉండదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఓడ్చడం అంటే అర్థం ఏంటి? ఇల్లు ఓడవటం అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ మనల్ని దర్శిస్తున్న సమయం అది. లోకాసు వార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వెతకుచున్న సమయం. ఆమె ఇల్లు ఊడ్చేటప్పుడు కోపంతో ఊడ్చిద్దా, ప్రేమతో ఊడ్చిద్దా చెప్పాలి. ఏమా సహోదరి చెప్పండి.
ఈ నాణ్యం పోయింది. నాణ్యం కోసం ఇల్లు కోపంతో ఊడ్చిద్దా, ప్రేమతో ఊడ్చిద్దా? కోపంతో ఊడితే నాణ్యం దొరకదు. ఎలా ఉడవాలా? ప్రేమతో ఉడవాలా? ఎన్నిసార్లు ఊడుస్తూ ఉంటుందో అంత విలువ ఎక్కువ నాణ్యానికి. 2 సార్లు ఊడిస్తుంది అనుకో అంతే విలువ. 5 సార్లు ఊడిస్తుంది అనుకో అయినా దొరకలేదు. అంటే అర్థం ఏంటి? నాణ్యం విలువ పెరిగిందా పెరగదా? ఎన్నిసార్లు ఊడటం ప్రారంభించిద్దో ఆ నాణ్యం యొక్క విలువ అంత ఎక్కువ. అంటే దేవుడిని ఎన్నిసార్లు దర్శిస్తున్నాడో నీవు అంత ఎక్కువ విలువ ఆయనకి. ఎన్నిసార్లు దర్శించాడో? కొన్నిసార్లు ఎగ్జామ్లో పాస్ చేసి దర్శించాడేమో, కొన్నిసార్లు కష్టం తీసుకుని వచ్చి దర్శించాడేమో, కొన్నిసార్లు వ్యాధి బాధలు దర్శించాడేమో, కొన్నిసార్లు వేరే సేవకుల దర్శించాడేమో, కొన్నిసార్లు మీ తల్లిదండ్రుల ద్వారా దర్శించాడేమో, కొన్నిసార్లు సునామీ ద్వారా దర్శించాడేమో, కొన్నిసార్లు కోవిడ్ ద్వారా దర్శించాడేమో. అవన్నీ దేవుడు దర్శించిన సందర్భాలు. ఇన్నిసార్లు నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను వెతుకుతున్నాడు అంటే అర్థమేంటి? నీవు ఆయనకు విలువైన వాడవు, విలువైన వాడవు, విలువైన దానం. ఆయన కలిసి చూడలేదా? కానీ ఇంకా దర్శిస్తూనే ఉన్నాడు. రోమపత్రిక 10 చెప్పాడు, దినమెల్ల చేతులు చాపి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఇలా చేతులు ఎంతసేపు పెట్టగలరు చెప్పండి మీరు? 2 నిమిషాలు అంతే, అంతకంటే ఎక్కువ పెట్టలేము. కానీ ఆయన చేతులు చాపుతున్నంట ఎంతకాలం? దినమెల్ల. అంటే హౌ మచ్ యు ఆర్ వాల్యుబుల్. నువ్వు ఎంత విలువైన దానం వచ్చి ఉంటుంది దేవునికి. ఆయన ప్రేమ మనపై దుమ్ము పోలే వరకు ఆయన దర్శిస్తూనే ఉంటాడు. ఆయన ఏంటా దుమ్ము? పాపం, అలక్ష్యం అనే దుమ్ము, నిర్లక్ష్యం అనే దుమ్ము, దాచిన పాపాలనే దుమ్ము, ఆచారాలనే దుమ్ము. ఏం చేద్దాన్ని? దాన్ని తొలగించే వరకు ఆయన నువ్వు కనబడవు. నువ్వు అవి తొలగిస్తే తప్ప ఆయన కనబడతాడు నీకు. దావీదు కూడా పాపం చేసినప్పుడు వెంటనే ప్రభువుకు తిరిగాడు. చూడండి 51వ కీర్తన 51 చూడండి 10వ వచనం. 51వ కీర్తన 10వ చరణం. 51:10 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. శుద్ధ హృదయం కలుగు చేయ ప్రభువా, నూతన హృదయము సమ్మతి గల మనస్సు కలుగు చేయ ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆయన కోపం కాదు ఇది, ఆయన దర్శించడం ఇది. ఊడ్చేటప్పుడు శబ్దం వచ్చిందా రాదా? ఏమో వచ్చిందా? కొంతమంది భలే శబ్దం వచ్చింది ఊడుతుంటే, కొంతమంది స్మూత్ కొడుతుంటారులే, కొంతమంది చాలా శబ్దం వస్తుంది. వినండి. ఆ ఊడ్చేటప్పుడు వచ్చే శబ్దం అంటే ఏందో తెలుసా? శబ్దం నిన్ను రక్షించడానికి వచ్చే సంగీత స్వరం, సంగీత శబ్దం. అది ఏ శబ్దం? నేను వెతుకుతున్నాడు ఆయన, నేను ప్రేమిస్తున్నాడు ఆయన. నీ విడుదల సంగీత గీతం అది. ప్రేమించే చేతులు ఎప్పుడు ఇంటిని దుమ్ముగా ఉంచుకుంటాయా? చెప్పండి. నీవు ఇంటిని ప్రేమిస్తున్నావు అంటే ఇల్లు దుమ్ముగా ఉంటుందా? ఇంటిని ఎన్ని రోజులకు ఒకసారి ఊడుస్తాం మనం? ఇంటిని ఎన్ని రోజులకు ఒకసారి? చెప్పండమ్మా, ఎన్నిసార్లు? రోజు కనీసం 2-3 సార్లు. వారానికి ఒకసారి కాదు కదా. ఎందుకు? నీకు ఇల్లు అంటే నీ ప్రేమ. దేవుడు నన్ను ఆయన దర్శిస్తున్నాడంటే ఆయన నీవంటే ప్రేమ కాబట్టి సారి దర్శిస్తున్నాడు ఆయన. శుభ్రంగా ఉండాలంటే ఖచ్చితంగా ఊడవలసిందే. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఆయన ఏం చేయాలి? నిన్ను ఊడవలసిందే, సరిచేయాల్సిందే. ఊడ్చుట నీ విలువ కనబడటానికి కానీ, నువ్వు ఎక్కడ వాడవో చూపడానికి కానీ, నేను సిగ్గుపరచడానికి కాదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. 54:10 పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను
విడిచిపోదు, సమాధాన సంబంధమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన జాలిపడే దేవుడైనా తత్తుని నిన్న పర్వతాలు ఏదైనా సరే ఆయన కృప నిన్ను విడిచిపోదు. నేను దర్శిస్తూనే ఉంటాడు, నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడు, నీవెంత విలువైన దానవు. నెంబర్ 4, 4 చూడండి. 9వ వచనం, నాణ్యము కనుగొనుట. చెప్పండి, 4ది నాణ్యం కనుగోటులో పరలోక సంతోషం కనపడతాం. ఏమన్నాడు? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అనగా నాణ్యము కనుగొంట పరలోకము, దేవుడు, దూతలు ఎంత సంతోషిస్తున్నారు చూడండి. ఎప్పుడైనా చూడండి, మనకి ముఖ్యమైనది పోయినప్పుడల్లా అది దొరికితే కనీసం ఒక్కరికైనా చెబుతాం. మనం చెప్పమా? చెప్పండి, మీరు చెబుతారా చెప్పరా? నీకెంత విలువ ఎక్కువ అయిందో అంత ఎక్కువ మంది చెబుతావు. వెళ్ళిపోయిందనుకో, దొరికిందనుకో, ఎవరికి చెబుతావు? నీ పక్కన ఫ్రెండ్కి చెబుతావు. క్లాస్ మొత్తం చెప్పవు కదా. అదే బంగారం పోయిందనుకో, నీ చేతిలో ఉన్న కింద పడింది అనుకో, అది దొరికిందనుకో, క్లాస్ మొత్తం చెబుతావు. అందరూ అడుగుతారు కూడా, దొరికిందంటాం. అంటే దాని విలువను బట్టి ఎక్కువ చెబుతాం అందరికి. అంటే ఇక్కడ కూడా ఒక నాణ్యం పోగొట్టుకుని దొరికిందంటే వారికి ఇప్పుడు ఏం చేస్తారు? నాణ్యం కనుగొట్టడం అంటే అందరికి చెప్తుంది. ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను, వాళ్ళని పిలిచిన అందరికి చెప్తుంది, నాకు దొరికింది తిరిగి. ఎంత ఆనందం! స్త్రీ ఇరుగు పొరుగు వారిని పిలవడం పరలోక సంతోషం దూతలతో ఏకీభించిందని అర్థం. నేను ప్రారంభంలో చెప్తూ వచ్చాను, 3 ఉపమానాల్లో ఒక సంగతి మాత్రం ఖచ్చితంగా ఉంది. ఏంటి చెప్పండి? ఆనందం. దొరికినప్పుడల్లా ఏం కలిగింది అక్కడ? తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఏముంది అక్కడ? ఆనందం. పోగొట్టుకున్న నాణ్యం దొరికింది, అప్పుడేముంది అక్కడ? తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు, ఏముంది అక్కడ? ఆనందం. మనిషి జీవితంలో ఆనందం రెండు సార్లు చూడాలంట. మనం 2 సార్లు ఆనంద గడియాలంట, ఆనంద సమయాలంట. 2 సార్లు ఏమిటి చెప్పండి? 2 దినాలు ముఖ్యమంట. మనిషి జీవితంలో 2 దినాలు ఆనందం కలిగిస్తాయంట. నెంబర్ 1 బర్త్డే, అందుకే దాన్ని ఏమంటారు? హ్యాపీ బర్త్డే. 2వది పెళ్ళైన రోజా? ఎస్, అఫ్ కోర్స్, కాదనట్లేదు నేను. కానీ పెళ్ళి కానివాడు కదా, వాట్సాప్ లేదు. కానీ 2 దినాలు ఆనంద దినాలు. ఏంటి అంటే, 1 పుట్టినరోజు, 2 జాగ్రత్తగా వినండి, నేను ఎందుకు పుట్టాను అని తెలుసుకున్న రోజు ఆనందం. 2వ దినం ఏంటిది? ఏం చెప్పండి? చాలా మంది బర్త్డే జరుపుకుంటున్నారు కానీ ఎందుకు పుట్టాను అనేది ఎంతవరకు తెలియట్లేదు చాలా మందికి. అది తెలుసుకున్న రోజే నిజమైన ఆనందం. ఇక్కడ జరిగింది కూడా అదే. ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు రావడమే అది అన్నిటికంటే ఆనందం. అసలు నేను ఎందుకు పుట్టింది అని తెలుసుకోవాలి. దేనికి? ఆయన బిడ్డను కావటం, దేవుని కనుగోవటం, దేవుని దగ్గర తిరిగి రావటం, అది అంతకంటే ఆనందం ఏంటి? నాకు ఒక బ్రదర్ తెలుసు. ఆ బ్రదర్ ప్రతి సంవత్సరం కూడా ఒక స్తుతి కూడా పెట్టుకుంటాడు. ఏను బ్రదరు సందర్భం ఏంటంటే, నేను రక్షించబడిన రోజు బ్రదర్ ఉంటాయి. ఏ రోజు అంట? నేను తిరిగి జన్మించిన రోజు. మామూలు జన్మ కాదంట. ఏ రోజు అంటది? నేను ఎందుకు పుట్టానో తెలుసుకున్న రోజు అది. అంతే కదా దాంతో. నీ పుట్టినరోజు కాదు ప్రాముఖ్యము, అది సంతోషమే, ఆనందమే, కాదంటలేదు. కానీ నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకోవడం. ఎందుకు పుట్టావో ఎప్పుడు తెలుసుకుంటావు? నువ్వు దేవుని తెలుసుకున్న రోజే నువ్వు అందుకు పుట్టావని తెలుసుకోవడం. నాణ్యం పోగొట్టుకునబడింది తిరిగి దొరికింది, ఎంత సంతోషం! ఎంత చిన్న పశ్చాత్తాపాన్ని కూడా పరలోకం గుర్తిస్తుంది. నీ వైపు నుండి పశ్చాత్తాపం కనబడిందా, సరిచేసుకుని కనబడిందా, దేవుని దగ్గర రావడం వచ్చిందా, ఎంత సంతోషం! ఒక్కరు తిరిగి వచ్చిన దేవుని ఆనందం బహిరంగంగా, వ్యక్తిగతంగా ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఆమె ఆనందం దేవుని హృదయ ఆనందం. అటువలే అని చెప్పాడు కదా, ఒక మారు మనసు పొంది ఒక పాపేషమే దేవుని సంతోషంలో మీతో చెప్పుచున్నాను. సంఘంలో నిజమైన పశ్చాత్తాప విషయంలో ఆనందమే కానీ కార్యక్రమాల విషయంలో ఆనందం కాదు, సంఖ్యను బట్టి ఆనందం కాదు. చాలా మంది వస్తారండి మా చర్చికి, ఇది కాదు ఆనందం. ఒక వ్యక్తి పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు రావడమే నిజమైన
ఆనందం, ఆ ఇంట్లో నిజమైన ఆనందం. అందుకనే పెద్దవాళ్ళు అంటారు, సంతోషం అంట పంచుకుంటే డబల్ అయిద్దంట. ఏమైంది? దుఃఖం పంచుకుంటేనంట సగం దిగిపోద్దంట. ఏదైనా వేదన బాధ పంచుకుంటే, ఎందుకు పంచుకుంటే తెలుసా? భారం దిగుద్దని. కానీ సంతోషం పంచుకుంటే డబల్ అయింది. ఇక్కడ ఏం చేసింది కూడా, నేను పోగొట్టుకున్నాను తిరిగి నాకు దొరికిందని సంతోషిస్తా ఉంది. ఒక్కడు రక్షించబడితే ఎంత ఆశీర్వాదం చూడండి. అందుకనే దేవుని వాక్యంలో జాగ్రత్తగా మనం గమనించండి. పరలోకంతో మనం ఎప్పుడు కూడా ఒక్కరేగా అనకూడదంట. ఎప్పుడు కూడా పరలోకం సంతోషించిందంట. ఒక్కరు మారు మనసు పొందితారంట. పరలోకం ఏం చేసింది? ఆనందం. పరలోకంలో ఆనందం, సంతోషం. అదే ప్రభు చెప్తున్నాడు. ఆయన ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడల్లా పరలోకం అంతా సంతోషం. 2019లో 20లో ప్రపంచం అంతా ఒకటి వచ్చింది. ఏంటిదో చెప్పండి? కోవిడ్ వస్తే ఎంతమంది బాధపడ్డారు? ప్రపంచం అంతా, భూలోకంలో ప్రపంచం అంతా బాధపడ్డారు కోవిడ్ వస్తే. కానీ పరలోకం అంతా సంతోషించే కదా ఒక రోజు ఉందండి. ఏంటి చెప్పండి? ఒక పాపి భూలోకంలో రక్షించబడితే, ప్రభు దగ్గరకు వస్తే పరలోకం మొత్తం ఆనందిస్తారంట. ఎంత గొప్ప ఆనందం! ద హెవెన్లీ జాయ్. నేను చివరి మాట చెప్పి ముగించేయబోతున్నాను. చివరి మాట 10వ వచనం చూడండి. 10వ వచనం ఏంటిది? ఒక్క పాపి విషయమై దేవునికి విలువ, సంతోషం, ఆనందం. చూడండి 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలగండి మీతో చెప్పుచున్నాను. 5వది, ఒక పాపి విషయమై దేవునికి ఎంత విలువ, ఆనందం చూడండి. వాస్తవానికి అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు అనే మతస్థులంట యేసు ప్రభు పాపులతో తింటుంటే, పాపులతో చేస్తుంటే ఎగతాళి చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? అప్పుడు యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. చూడండి ఫస్ట్ వచ్చిన చూడండి, 1-2 వచనాలు 15వ అధ్యాయం. ఒకప్పుడు సమస్త సుంకరులు పాపులను ఆయన బోధకులకు ఆయన దగ్గరకు రాగా వచ్చుండగా పరిసయ్యులు శాస్త్రులను చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేర్చుకుని చాలా సడుక్కొని. అంటే యేసు ప్రభు వారు పాపులతోటి, సుంకరులతోటి, వెలివేయబడిన వారితోటి, ఎవరు గుర్తించిన వారితో కలిసి ఆయన భోజనం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, దేవుని ప్రేమను తెలియజేస్తున్నాడు. అప్పుడు ఈ మతస్థులు చూసి ఏం చేస్తున్నారంట? సంతోషిస్తున్నారా, సడుక్కుంటున్నారా? చెప్పాలి. సడుక్కుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు ఈ 3 ఉపమానాలు చెప్పాడు. ఏమయ్యా, పరలోకం ఒక్క పాపి దేవుని దగ్గరకు వస్తేనే సంతోషిస్తుంటే, ఇంతమంది నా చుట్టూ ఉంటే మీరు సణుక్కుంటారా, సంతోషిస్తారా అని ప్రభు చెప్పాడు. ఈ 3 ఉపమానాలు అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా? ఎంతమంది నాతో ఉంటే పాపులు, సొంకలు అందరూ వచ్చి వారితో నేను ఆనందిస్తుంటే, వారు మారు మనసు పొందుతుంటే మీరు సణుక్కుంటారు ఎందుకు? పరలోకం ఒక్క మారు మనసు పొందు పాప విషయంలో దేవదూతలు, దేవుడు, తండ్రి అందరూ సంతోషిస్తున్నారు. పేతురు మొదటి 2వ పత్రిక 3:9 ఎవడును నశింపక అందరును అంతటా మారు మనసు పొందాలని ప్రభు కోరుచున్నాడు. అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు ఆయన. మనం ఇంకా పాపులమై ఉండగానే ప్రభు మన కోసం చనిపోయాడు. ప్రతి వంశంలో నుంచి, ప్రతి జాతిలో నుంచి, ప్రతి భాషలో నుంచి, ప్రతి ప్రాంతంలో నుంచి ఆయన తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన నీ జాతి వేరు, నీ భాష వేరు, నీ ప్రాంతం వేరు. ఆయన క్రీస్తు రక్తము రంగు ఎరిపే, కానీ ఆ రక్తానికి రంగు భేదం ఉందా? లేదు. ఏ భేదములు లేదు. అందరూ పాపం చేశారు, కానీ ఆయన రక్షించడానికి ఆయనకి ఏ భేదం లేదు. అందుకని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోని 7వ అధ్యాయంలో చూస్తాం. ప్రతి జాతి, ప్రతి వంశం, ప్రతి భాష, ప్రతి ప్రాంతంలో నుంచి తన రక్తం ఇచ్చి ప్రభు మనను కొన్నాడు. సోదరుడా, సోదరి, క్రీస్తు నీవు విలువైన వాడవని చూస్తున్నాడు ఆయన. ఇందాక చెప్పాను కదా, పరలోకంతో ఎప్పుడు కూడా ఒక్కరేగా అని అనకూడదు. ఒక్కరే ఆయనకు ఆనందం, సంతోషం. నేను ప్రారంభంలో చెప్తూ వచ్చాను మీకు. ఏం చెప్పండి? మనం 100లో లెక్క పెడతాం, 1000లో లెక్క పెడతాం. దేవుడు చెప్పాలి ఆయన 1లో లెక్క పెడతాడు. అంటే
ఆయనకు ఒకటి విలువ ఎంత గొప్పది. దేవుని లెక్కలు ఒక్క ఆత్మ ఎక్కువ 99 మంది కంటే ఆయనకు ఒక్కడు విలువైన వాడు. అందుకు యేసుప్రభువు వారు ఏమన్నాడు? ఈ చిన్నవాడిలో ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు అన్నాడు ఆయన. చిన్నవాడైనా సరే నశించడానికి ఇష్టం లేదు. ప్రపంచంలో నీవు ఒకటిగా ఉండవచ్చు కానీ దేవునికి నువ్వే ప్రపంచం అంట. నేను చెప్పండి, మళ్ళీ చెప్తాను. ప్రపంచంలో నీవు ఒకటిగా ఉండొచ్చు కానీ దేవునికి నువ్వే ప్రపంచం, నువ్వే అంతా. మదర్ తెరిసా అంట గుంపులుగా ఉంటే ఆడికి వెళ్ళదంట. ఎవరైనా ఒక్కరు కనపడాలంటే అడవికి వెళ్తుందంట. ఎందుకంటే వారు విలువైన వారు గుర్తించి వారి విషయాలను తెలుసుకొని వారికి ప్రేమను చూపించింది, దగ్గర తీసింది. గుంపులు కాదు, ఇక్కడ వ్యక్తిగతంగా ప్రభు. ఎందుకు ఒక్కరు విలువైన వారు అంటే మనిషి ఎంతో విలువ గలవాడు. కారణం ఏంటంటే ప్రారంభంలో చెప్తూ వచ్చాను, నీవు దేవుని పోలిక. ఎవరి పోలిక చెప్పండి? నువ్వు దేవుని పోలిక కాబట్టి ఆయన ఇష్టం. అసలు దేవుడే మానవుడయ్యాడు. కారణము ఒక్క ప్రాణము ఎంత విలువ దేవునికి. అందుకే దేవుడు మానవుడయ్యాడు. గాడ్ బికేమ్ మ్యాన్. కారణం ఏంటంటే నీవు ఆయనకు విలువైన వాడు. క్రీస్తు శిలువ మరణము ఒక ప్రాణ విలువను చూపడానికి ఆయన ప్రాణం అర్పించాడు. అంటే నువ్వు ఎంత విలువైన వాడో చూడండి. యేసు ప్రభు పునరుద్ధానుడేంటంటే ప్రతి ఒక్కరికి జీవాన్ని ఇవ్వడానికి. ఎప్పటికీ క్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరి విషయంలో ఏం చేస్తున్నారు? పరలోకంలో చెప్పండి, విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రపంచంలోనంట ఒక్కడే పాపి ఉన్నా యేసు ప్రభు ఈ లోకానికి ఆ ఒక్క పాపి కోసం అయినా వచ్చి చనిపోయి సమాజంలో తిరిగి వెళ్తాడంట ఆయన. అంటే ఆయనకి ఎవరి విలువ? ఒక్కడైన విలువ. ప్రియ సోదర సోదరి, నేను ముగిస్తున్నాను. క్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక్కడగా వచ్చాడు, కానీ పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒకడిని తీసుకెళ్ళాడు. అతడి సిలువలో దొంగ. అనగా ఒక ఆత్మ విలువ, ఒక మనిషి విలువ దేవునికి ఎంత విలువని చూడండి. ఈ రాత్రిలో మనం ఒక్క మనిషి విలువ చూశాం. దేవుడు ఒకటిలో లెక్క పెడతాడనగా నీవు ఆయనకి విలువైన దానవు, విలువైన వాడు. నీ తండ్రి, నీ తల్లి, నీ అన్నదమ్ములు, నీ బంధువులు ఎంత విలువైన వారు ఆయనకి. వారి విషయమే మనకి ఎంత శ్రద్ధ ఉంది. అయితే ఈ సమూహంలో ఇంకెవరైనా సరే అలా వచ్చి అలా వెళుతున్నారేమో, కానీ ఆయన వాడవయ్యావా? ఆయన దానం అయ్యావా? నువ్వు తిరిగి జన్మించలేదా? నీకోదేం వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీ ప్రసంగం బాగుందయా, నీ బోధ బాగుందయా అన్నాడు యేసుప్రభు వారిని. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు? ఆయన నా బోధ సంగతి కాదు. ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించాలి ప్రభు అడిగాడు. క్రొత్త జన్మ. ఏ జన్మ? క్రొత్త జన్మ అంటే ఏంటిది? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడం. ప్రభువుని క్రీస్తు యేసు హృదయంలో రక్షించబడ్డం, ఆయన విశ్వాసం ఉంచడం, బాప్తిసం తీసుకోవడం, అదే రక్షణ. క్రొత్త జన్మ, మరు జన్మ, రెండో జన్మ. ఒక అడవిలో అంట, చివరి సంగతి జాగ్రత్తగా, ఒక అడవిలో కోతి పక్షి స్నేహంగా ఉంటాయంట. ఏం చెప్పండి? కోతి పక్షి. అడవికి ఒక పక్క నిప్పు పడిందంట. అడవి కాల్చుకుంటూ వస్తూ ఉంది. ఇక పక్షి అందంట కోతితోటి, పక్షి కోతి అందంట పక్షి అడవంతా కాలిపోతుంది, మనం చచ్చిపోతాంగా అందంట. పక్షి అందంట, అదేంటి నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను అన్నంట. ఎవరితోటి? కోతితోటి. అదేంటి మనం ఇద్దరం ఉన్నాం కదా అడవిలో, ఇద్దరం చచ్చిపోతాం కదా, ఎందుకు అలా అన్నామంటే నేను 2 సార్లు పుట్టాను కదా అందుకులే అన్నదంట. ఎవరు? పక్షి. 2 సార్లు ఎక్కడ పుట్టింది అది? ఒకసారి గుడ్డుగా పుట్టింది, రెండోసారి గుడ్లో నుంచి బయటకు వచ్చింది మళ్ళా. అందుకే నాకేమొచ్చినాయి? నీకు రాగా రెక్కలు. నేను 2 సార్లు పుట్టాను కాబట్టి రెక్కలు వచ్చినాయి కాబట్టి నేను ఎగిరిపోతాను, నీకు లేవు కదా, అందుకు నువ్వు చచ్చిపోతావు, నేను కాదన్నది. అదే రెండో జన్మ అంటే. తిరిగి జన్మించడం ద్వారా వచ్చే నిజమైన ఆశీర్వాదం అంటే రాబోయే ఒకరిని తప్పించుకుంటావు నువ్వు. అమ్మా సోదరుడా సోదరి, బాబు, ఇంకెవరైనా రెండో జన్మ క్రీస్తుని జీవితాన్ని ఇవ్వలేదా?
ఒక రాబోతుంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినాడే. ఎలా తప్పించుకుంటావు? ఈరోజు కాదులే అంటావేమో, రేపు ఎదుర్కొన్న తర్వాత నువ్వు తప్పించుకోలేవు. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం.